ఖాతాదారులకు మరింత చేరువలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు మీ ముందు ఉందని బ్యాంక్ రీజనల్ మేనేజర్లు ఏవి రమణమూర్తి, ఏఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం శ్రీ ఆర్వీఆర్ ట్రావర్స్లో నూతనంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వలసపాకల గ్రామంలో మా బ్యాంకు సేవలు అందించామని, అయితే ఖాతాదారులకు మరింత సేవలు చేసేందుకు అనువుగా ఇక్కడ నూతనంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటి వరకు 63 కోట్లు బిజినెస్ ఉండగా దీనిని ఈ సంవత్సర కాలంలో 100 కోట్లకు తీసుకెళ్లేందుకు మా బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగా కృషి చేయాలని తెలియజేశారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగా మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వచ్చిన రీజనల్ మేనేజర్లు రమణమూర్తి, ఎన్ఎన్ఎల్ మూర్తిలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా బ్యాంక్ వ్యవస్థాపకులు సర్ సురబ్జీ పోచన్వాలా చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. ముందుగా బ్రాంచ్ మేనేజర్ దంపతులు మోహన్ రంగా, అనిత దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సునీల, క్యాషియర్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్లు ఎంఈఎస్ అనిల్ కుమార్, వి వెంకటేశ్వరరావు, టాటా ఏఐఆర్లు వై రాజేష్, సిహెచ్ వెంకట్, బ్యాంకు ఖాతాదారులు, శ్రీ ఆర్వీఆర్ టవర్స్ అధినేత రేలంగి రాజు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ మన వలసపాకల బ్రాంచ్ పాత ప్రెమిసెస్ నుంచి ఇప్పుడు కొత్త ప్రెమిసెస్కి షిఫ్ట్ అయింది. ఇవాళ ఈ బ్రాంచ్ పెట్టి 12 ఏళ్ళు అయింది. సో ఈ సందర్భంగా ఖాతాదారులందరికీ మా శుభాకాంక్షలు. మేము మా శాఖ పరిధిలో చాలా రకరకాలైన కస్టమర్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ చాలా సరళమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. కాబట్టి కొత్త ప్రెమిసెస్లో వచ్చింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంచెం దీన్ని బాగా సద్వినియోగం చేసుకుని ఈ బ్రాంచ్ ఇప్పటికి 63 కోట్లు ఉంది. సంవత్సరం తిరిగేసరికి ఇది 100 కోట్లు చేయాలని ఖాతాదారుల నుంచి ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగా కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరింతగా పాటుపడుతూ అతని ఆధ్వర్యంలోనే 100 కోట్లు చేయాలని ఆశిస్తూ వలసపాకల బ్రాంచ్ వలసపాకల్లో పెట్టి 12 సంవత్సరాలు అయినప్పటికీ మా సేవలు మరింత మెరుగుపరుచుకునేందుకు గాను అందరికి అందుబాటులో ఉండడానికి రమణయ్యపేటకి కూడా ఇప్పుడు కొత్త భవంతిలో షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి వెంటనే సానుకూలంగా స్పందించి మా రీజనల్ ఆఫీస్ నుంచి మా రీజనల్ మేనేజర్స్ ఇద్దరు వెంటనే దానికి తగినటువంటి చర్యలన్నీ తీసుకొని ఆగమేఘాల మీద మేము షిఫ్ట్ అవ్వడానికి మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి మమ్మల్ని ఇంత చక్కగా చూసుకున్న మా యాజమాన్యానికి మేము మరి కృతజ్ఞతలు మరీ తెలుపుకుంటున్నాం. మా స్టాఫ్ తరపు నుంచి, మా వలసపాకల కస్టమర్స్ తరపు నుంచి. అంతేకాకుండా వలసపాకల మరియు రమణయ్యపేట గ్రామ ప్రజలందరికీ మనకి మరింత సేవలు మేము మన దగ్గర అన్ని విధములైన లోన్స్, డిపాజిట్స్ విత్ మంచి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మా సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులందరికీ, కస్టమర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. రోజు మా ఈ నూతన శాఖ వలసపాకల బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చిన ఖాతాదారులకి, మా స్టాఫ్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బ్రాంచ్ పెట్టి 12 ఏళ్ళు అయింది. ఇంచుమించుగా 63 కోట్లు బిజినెస్ చేసింది. ఈ బిజినెస్ ఇంత అవ్వడానికి కృషి చేసిన మా ఖాతాదారులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ బిజినెస్ ఇంకా బాగా పెరగాలని, వాళ్ళ యొక్క సహకారం ఉండాలని ఆశిస్తూ మా దగ్గర ఉన్న సేవలన్నీ కూడా ఉపయోగించుకుని, అలాగే మా దగ్గర లాక్ ఫెసిలిటీ ఉంది, గోల్డ్ లోన్ ఫెసిలిటీ ఉంది, హౌసింగ్ లోన్ ఫెసిలిటీ ఉంది, ఎంఎస్ఎంఈ వాళ్ళకి బిజినెస్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసుకుని మా యొక్క బిజినెస్కి అభివృద్ధికి దోహదపడతారని ఆశిస్తూ